వెల్కమ్ టు రాణీస్ కిచెన్. ఈరోజు మీకు నేను ఒక చక్కటి రోటి పచ్చడి అంటే మిక్సీలోనే చేస్తున్నాను అనుకోండి, రోట్లో కాదు, అయినా రోటి పచ్చడే. కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి మంచి రుచిగా ఉంటుందండి. అసలు పుల్ల పుల్లగా కమ్మ కమ్మగా తింటేనే కానీ ఆ రుచి మనం ఆస్వాదించలేమండి. అంత బాగుంటుంది కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి. దానికోసం నేను ఒక చెక్క కొబ్బరికాయ తీసుకున్నానండి, ఒక మామిడికాయ తీసుకున్నాను. మామిడికాయ అంతా పట్టదు, సగం మామిడికాయ అయితే సరిపోతుంది. పోపు మాత్రం మినప్పప్పు, ఆవాలు, కొంచెమే మెంతులు అండి, ఎక్కువ కాదు, ఒక 4 మెంతులు, 2 పచ్చిమిరపకాయలు, ఈ మాత్రం ఇంగు ఉండాలండి. ఇంగు వాసన లేకపోతే పచ్చడికి అసలు రుచే ఉండదు. శనగపప్పు, కాసిన ఎండుమిరపకాయలు, ఇవి పోపు సామాన్లు. ముందు మనం పోపు వేయించి పక్కన పెట్టుకుందాము. అలాగే కొబ్బరికాయ మామిడికాయ కూడా తరిగి పెట్టేసుకుందామండి. ఈ పచ్చళ్ళు ఉంటే కూర లేకపోయినా అన్నం హాయిగా తినచ్చండి. పచ్చళ్ళు లేనిది అసలు అన్నం తిన్నట్టు ఉండదు. అదో ఇంచుమించుగా ఏవో రోటి పచ్చళ్ళు మన ఇళ్లలో చేసుకుంటూనే ఉంటాం. అలాగే ఇవాళ కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి చేస్తున్నాను. ముందు పోపు వేయించేసుకుందాం. కొబ్బరికాయ మామిడికాయ కూడా తరిగి పెట్టేసుకుందామండి. కొబ్బరికాయ ముక్కలు ఇలా చిన్న చిన్న కొబ్బరి కూర అంతా అన్నా కూరేసుకోవచ్చు, లేదా ఇలా మనం చిన్న ముక్కలైనా చక్కగా తరిగి పెట్టేసుకుంటే ఇలాగే రెడీ చేసి పెట్టేసుకుందామండి. ఇలా కొబ్బరికాయ అంతా తరిగేసుకుందాము. కొబ్బరికాయ ముక్కలు తరిగేసుకున్నాను. మామిడికాయ కూడా చెక్కు తీసేసుకుని చిన్న ముక్కలు తరిగేసి పెట్టుకుందామండి. నాకు చాకుతో కన్నా కత్తిపీటతోనే చాలా ఈజీగా ఉంటుందండి. ఇలాగే అలవాటు ముందు నుంచి, అందువల్ల కత్తిపీటతోనే తరిగేసుకుంటాను నేను. ఇప్పుడు ఈ మామిడికాయ కూడా చిన్న ముక్కల్లా తరిగేసి పెట్టేసుకుందండి. ఈ పచ్చడి చక్కగా టిఫిన్లోకైనా బాగుంటుంది, అన్నంలోకైనా సూపర్గా ఉంటుంది. చక్కగా ఇలా చిన్న చిన్న ముక్కలు తరిగేసుకుంటే మామిడికాయ కూడా మనకి రుబ్బుకోవడం కూడా ఈజీగా ఉంటుంది. మిక్సీలోనే తొందరగా నలిగిపోతుంది అనమాట. అందులో కత్తి పెడితే ఈజీగా ఉంటుంది, మాకు ముందు నుంచి అలవాటు కాదు. ఈ చాకులతో అయితే అంత గమ్మున రాదు. ఇలా తిరిగి పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి. ముందు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ హీట్ అయిందండి. ముందు ఇంగు వేసుకుందాం. ఇంగు చూసారు అలా పొంగాలన్నమాట. ఇప్పుడు మెంతులు, కొంచెం స్టవ్ సిమ్లో పెట్టుకుందామండి, మాడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు మెంతులు కూడా వేగాయి. ఇంకో చూడండి మంచి స్మెల్ వస్తుంది, చక్కగా ముద్దంగు కదా, చక్కటి సువాసన ఉంటుంది. ఆవాలు, ఇప్పుడు మనం మినప్పప్పు, శనగపప్పు, మినప్పప్పు అన్నీ వేసేద్దాం. ఇవి కొంచెం వేగిన తర్వాత అప్పుడు ఎండుమిర్చి వేద్దాం, లేకపోతే మాడిపోతాయి. ఎండుమిర్చి ముందర వేసేస్తాయి. ఇవి కొంచెం వేగాలి. వేగిన తర్వాత అప్పుడు ఎండుమిర్చి వేద్దాం. ఇప్పుడు ఎండుమిర్చి వేసేద్దామండి. పచ్చిమిర్చి లాస్ట్లో వేద్దాము, పేలుతాయి గబుక్కున. అంటే కారం చూసి వేసుకోండి, ఎవరికి కావాల్సిన. కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళంటే ఇంకో 2 మిరపకాయలు ఎక్కువ వేసుకోవచ్చు. నాకైతే ఈ పచ్చడికి ఇలా సరిపోతాయని వేస్తున్నాను నేను. అయిపోయిందండి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసి మూత పెట్టేస్తాను, పేలకుండా ఉంటుంది. మనకి పచ్చళ్ళు మిక్సీలో చేసినా సరే రోట్లో చేసినట్టు రావడం చిన్న ట్రిక్ ఉందండి. అదేంటంటే ముందు మనం వాటికి ఫస్ట్ గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ కొబ్బరి, ఆ తర్వాత మామిడికాయ ముక్కలు 2 విడివిడిగా ఫస్ట్ గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత పోపు గ్రైండ్ చేసుకోవాలి. ఆ పైనే 3 కలిపి రుబ్బుకోవాలి. అప్పుడు మనం రోట్లో చేసిన పచ్చడి టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు నేను అలాగే చేస్తాను. ముందు ఫస్ట్ కొబ్బరి మిక్సీ పెట్టేస్తానండి. ఇదిగోనండి, కొబ్బరి విడిగాను, మామిడికాయ ముక్కలు విడిగాను, మిక్సీ పట్టేసి ఉంచుకున్నాను. ఇప్పుడు పోపు విడిగా మిక్సీ పెడతాను. ఇది బాగా మెత్తగా నలిగిపోయిన తర్వాత అప్పుడు అవి 2 కూడా వేసి మొత్తం అన్నీ కలిపి మిక్సీ చేస్తానండి. అప్పుడు మనకి రోటి పచ్చడిలాగా వస్తుందన్నమాట. చూడండి, పోపు నలిగిపోయింది. ఇప్పుడు దీంట్లో నేను కొంచెం కడిగి పెట్టుకున్న కొత్తిమీర, ఈ కొబ్బరి, ఆ మామిడి మొత్తం 3 వేసేసి మిక్సీ పెట్టేస్తాను. ఇప్పుడు దీంట్లో సరిపడగా ఉప్పు,
కొంచెం పసుపు, ఇప్పుడు దీన్ని మిక్సీ పెట్టేసుకుందాం. చక్కగా కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది. దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. మనము ఇలా చేస్తే రోట్లో చేసినట్టే ఉంటుందండి పచ్చడి. అసలు మనం మిక్సీలో తిప్పినట్టుగా ఉండదు. ఇలా కొంచెం కోర్సుగా మాత్రం రుబ్బుకొని మెత్తగా నీళ్లు పోసేసి రుబ్బేసుకోకూడదు. ఇలా చక్కగా చేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది పచ్చడి. చూడండి ఎంత బాగుందో. ఇలా చక్కగా చేసుకుని పైనుంచి కొంచెం పోపు అట్టే పెట్టుకున్నానండి. ఆ పోపు దీని మీద వేసేస్తాను. ఈ పోపు అన్నంలో కలుపుకుంటూ కరకరలాడుతూ చక్కగా నోటికి బాగుంటుంది. చక్కటి కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి.